హాయ్ అండి, ఇవాళ మన వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. పూర్తిగా బ్యాచిలర్ స్టైల్, చాలా సింపుల్. చేప ముక్కల్లో పావు చెంచా పసుపు, అర చెంచా ఉప్పు, అర చెంచా కారం, అర చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని ముక్కలను బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. తర్వాత బాండీలో అరగరిట ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగనివ్వాలండి. తర్వాత బాగా 2 మగ్గిన టమాటా ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత మనం అసలు గట్టి పెట్టకూడదండి, ముక్కలు విరిగిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే గిన్నెని క్లాత్తో పట్టుకుని తిప్పుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత 100 గ్రాముల చింతపండు రసం పోసుకోవాలండి. ముక్కలు మునిగేంత వరకు పులుపు అడ్జస్ట్ చేసుకుంటూ పులుపును పోసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు గట్టి పెట్టకుండా తిప్పుకోవాలండి, అస్సలు గట్టి పెట్టకూడదు. ఈ లోపల పులుసు మరుగుతున్నప్పుడు చిన్న సైజు బెల్లం ముక్క వేసుకొని బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసుకొని 30 నిమిషాలు పులుసు బాగా మరిగించుకోవాలండి. లాస్ట్లో కూర దింపుకుంటాం అనిపించుకొని చిన్న యాలక్కాయ ముక్క వేసుకొని దింపుకొని చల్లారాక సర్వ్ చేసుకుంటే